సామాన్యుల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో మనకు అనువైనట్లుగా పొదుపు చేసి మంచి రాబడిని పొందవచ్చు. ఇలాంటి స్కీమ్లలో ముందు వరుసలో ఉంటాయి పోస్టాఫీస్ పథకాలు. మీకు నచ్చిన అనువైన స్కీమ్ను ఎంచుకొని డబ్బులు దాచుకోవచ్చు, మంచి రాబడిని అందుకోవచ్చు. ఇప్పుడు మనం అందులోని ఒక స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PFF. ఈ పథకంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలను అందుకోవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి అందుతుంది. రోజుకు 30 రూపాయలు పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ నాటికి మీ చేతికి 5 లక్షలు ఏ విధంగా అందుతాయో తెలుసుకుందాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది బెస్ట్ రిటైర్మెంట్ పథకాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయం 15 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత 5 ఏళ్ల చొప్పున మెచ్యూరిటీ టైం పొడిగించుకునే వెసులుబాటు సైతం ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై కేంద్ర ప్రభుత్వం 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచిన కేంద్రం PPF వడ్డీ రేటును మాత్రం స్థిరంగా కొనసాగించింది. అయితే జూన్ తర్వాత ఈ పథకం వడ్డీ రేటును సవరించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 3 నెలలకు ఒకసారి PPF వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. త్రైమాసికం చొప్పున వడ్డీ రేట్లను కేంద్ర సర్కార్ సవరిస్తూ ఉంటుంది. PPF లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అందుతాయి. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంతో పాటు వడ్డీ, విత్డ్రా నగదు పైన ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఏటా 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అలాగే ఒక ఆర్థిక ఏడాదిలో గరిష్టంగా 1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు చేసే పెట్టుబడి ఆధారంగానే మీ రాబడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీరు ప్రతి ఏడాది PPF స్కీమ్లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుంటే 20 ఏళ్ల టెన్యూర్ పెంచుకున్నట్లయితే మీకు మెచ్యూరిటీ సమయంలో 4.5 లక్షలు అందుతాయి. దీనిని ప్రస్తుతం ఉన్న 7.1% వడ్డీ రేటు ఆధారంగా అంచనా వేయడం జరిగింది. మీ ఇన్వెస్ట్మెంట్ 2 లక్షలు అయితే దానిపై రాబడి 2.43 లక్షలుగా ఉంటుంది. ఏడాదికి 10,000 అంటే రోజుకు 27 మాత్రమే. అయితే ఆ అమౌంట్ను మీరు 12,000కు పెంచారనుకోండి, మీకు మెచ్యూరిటీ సమయానికి 5.3 లక్షలు లభిస్తాయి. అంటే నెలకు 1,000 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. అంటే రోజుకు సుమారు 30 రూపాయలు పొదుపు చేయాలి. మీరు ఎంత ఎక్కువ పొదుపు చేస్తే అంత ఎక్కువ రాబడి ఉంటుంది. మీకు అనువుగా ఉండేలా మీ పెట్టుబడిని చూసుకోవడం ద్వారా ఇబ్బందులు ఉండవు, రాబడి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.